ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై జనసేన పార్టీ స్పందించింది. రైతులతో పవన్ ముచ్చటిస్తూ చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారని లేఖ విడుదల చేసింది. ఏపీ తెలంగాణ మధ్య సహృద్భావ వాతావరణం ఉందని, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వక్రీకరించొద్దని విజ్ఞప్తి చేసింది. ఇటీవల రాజోలులో పర్యటించిన పవన్ అక్కడి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కొబ్బరి చెట్లు ఎండిపోవటానికి తెలంగాణ వారి దిష్టి తగిలిందన్నట్లుగా పవన్ కమెంట్స్ చేశారని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. ఇవాళ మంత్రులంతా వరుసగా పవన్ కు కౌంటర్ ఇచ్చారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణలో పవన్ సినిమాలు ఆడనివ్వబోమంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ స్పందించింది. పవన్ వ్యాఖ్యలను వక్రీకరించొద్దని విజ్ఞప్తి చేస్తూ లెటర్ విడుదల చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలకు సంబంధించి జనసేన పార్టీ స్పందించింది. ఒక లెటర్ను విడుదల చేసింది. రైతులతో పవన్ ముచ్చటిస్తూ చేసిన వ్యాఖ్యల్ని కొందరు వక్రీకరిస్తున్నారని ఒక లేఖ విడుదల చేసింది. ఏపీ తెలంగాణ మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వక్రీకరించొద్దని విజ్ఞప్తి చేసింది. ఇటీవల రాజోలులో పర్యటించిన పవన్ అక్కడి రైతులతో ముచ్చటించారు. అయితే ఈ సందర్భంగా కొబ్బరి చెట్లు ఎండిపోవటానికి తెలంగాణ వారి దిష్టి తగిలిందన్నట్లుగా పవన్ కమెంట్స్ చేశారని తెలంగాణ నేతలంతా మండిపడుతున్నారు. ఇవాళ మంత్రులంతా వరుసగా పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. తాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణలో పవన్ సినిమాలు ఆడనివ్వబోమంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ స్పందించింది. పవన్ వ్యాఖ్యలను వక్రీకరించొద్దని విజ్ఞప్తి చేస్తూ లెటర్ విడుదల చేసింది.